దేశంలో మొట్టమొదటిసారి రైతుల నుంచి 12,800 కోట్ల రూపాయలు ధాన్యాన్ని సేకరించామన్న ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాన్ని ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని మనోహర్ స్పష్టం చేశారు. రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం బకాయిలతో పాటు గత ప్రభుత్వ బకాయిలు కూడా జమ చేశామన్నారు. కష్టపడి పండించిన ధాన్యానికి అధిక ధరలు రావాలంటే పండించే పంటలపై అవగాహన కల్పించుకొని పంటలు వేయాలని, అప్పుడే లాభాలు వస్తాయని మంత్రి తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేశాం. 12,500 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 80 కోట్ల రూపాయలు ధాన్యం మనం కొనుగోలు చేశాం. ఇది గతంలో ఎప్పుడు లేదు. 289 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, మీ ఖాతాల్లోకి 48 గంటలు అన్నాం కానీ 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు జమ చేశాం.